కేసీఆర్ డ్రాగన్ ఎలిఫెంట్ 10 రోజులుగా యశోదలో మెడికల్ ట్రీట్మెంట్. ఆసుపత్రి బెడ్ మీద కేసీఆర్ బుక్ రీడింగ్. ఇండియా, చైనా, అమెరికా అభివృద్ధిపై స్టడీ. జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపైనే. ఇక ఆసుపత్రిలోని పుస్తకాలతో దోస్తీని కొనసాగిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. తనను సందర్శించేందుకు వచ్చిన వారిని ఓ వైపు పలకరిస్తూనే ఏమాత్రం సమయం దొరికినా వాటితోనే గడిపేస్తున్నారు. గతంలో ప్రగతి భవన్లో ఆయన టేబుల్పై పదుల సంఖ్యలో పుస్తకాలు ఉండేవి. జాతీయ అంతర్జాతీయ పరిణామాలపైన, అభివృద్ధిపైన, ఎకానమీ పైన నిత్యం అధ్యయనం చేసే కేసీఆర్ ఇప్పుడు తుంటి ఎముక శస్త్రచికిత్సతో 10 రోజులుగా యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఖాళీ టైంలో పుస్తకాలపై ఫోకస్ పెడుతున్నారు. రేపు ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జి. 10 రోజులుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ రేపు డిశ్చార్జ్ అవుతున్నారు. నేరుగా ఆయన నందినగర్, బంజారా హిల్స్లోని నివాసానికి వెళ్లనున్నారు. ట్యాబ్లో ఈ పేపర్. పరిపాలన పరంగా రాష్ట్రాన్ని నడిపే బాధ్యత ఇప్పుడు లేకపోయినా ట్యాబ్లలో తెలుగు, ఇంగ్లీష్ ఈ పేపర్ను చదువుతున్నారు. ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అనే నానుడికి తగినట్లుగా మెదడుని ఖాళీగా ఉంచకుండా చదవడంలో నిమగ్నం అవుతున్నారు. పలువురు ప్రముఖులు కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చేతిలో ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్ అనే డాక్యుమెంట్ని చదువుతూ కనిపించారు. చైనా, అమెరికా దేశాల ఎదుగుదల, వాటి ఎకానమీ ఇంప్రూవ్ కావడం, థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండి డెవలపింగ్ నేషన్గా ఉన్న ఇండియా పురోభివృద్ధిపై కంపారేటివ్ స్టడీస్తో విశ్లేషణగా వచ్చిన డాక్యుమెంట్ని చదువుతున్నారు. నిన్న ఏదైతే కొంతమంది ప్రముఖులతో మాట్లాడితే కేసీఆర్ కొంత మేరకు యశోద హాస్పిటల్లో ఉన్నాడు కదా, యశోద హాస్పిటల్లో ఖాళీగా ఉండడు, ఏదో ఒక వ్యూహం పన్నిస్తూ ఉంటాడు, రచిస్తూ ఉంటాడు. రాష్ట్ర రాజకీయాల మీద, అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల మీద కూడా కేసీఆర్కి సమగ్రంగా ఒక వ్యూహం ఉండి ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగా ఒకవేళ ఆయనకు ఆ యొక్క చిన్న యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే మాత్రం ఆయన ఆలోచించే దారి నుంచి తప్పుతుండే. కానీ ఆ యశోద హాస్పిటల్లో గత 10 రోజులుగా ఉన్నటువంటి ఆయన ఎవరు చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ఆయన మైండ్ మొత్తం రాష్ట్ర రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద పడినట్టుగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఆయన వ్యూహకర్త, ఒక మంచి స్ట్రాటజిస్ట్ అని కూడా రాజకీయ విశ్లేషకులు, ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఎందుకు ఫామ్ హౌస్కి వెళ్తలేడు కేసీఆర్? ఎందుకు ఫామ్ హౌస్కి వెళ్తలేడు కేసీఆర్ అంటే, కేసీఆర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కేసీఆర్ డైరెక్ట్ హాస్పిటల్ నుంచి నందినగర్ పోతున్నాడు. నందినగర్ అందరు అనుకోవచ్చు ఏంది నందినగర్ ఇల్లు స్టోరీ ఏంటంటే, ఫామ్ హౌస్కి వెళ్ళటం లేదు. 1999లో జరిగిన ఘటన తర్వాత ఆయన కోలుకోవడానికి కారణం ఈ నందినగర్ ఇల్లు. తర్వాత 2000 సంవత్సరంలో ఆయన తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఇల్లు నందినగర్. 2001 టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా రూపకల్పనకి కారణం ఈ నందినగర్ ఇల్లు. మళ్ళా ఆడ పెద్దగా ఈ నందినగర్ ఇల్లు కదా, ఇక్కడ టిఆర్ఎస్. ఒకసారి ఈ ఇంట్లో ఏం జరిగినాయో కూడా మాట్లాడుకుందాం. ఇది ఒక 2 BHK ఫ్లాట్. ఈయన శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ అమ్మేసుకొని ఈ యొక్క నందినగర్ ఇల్లును కొన్నాడు. అప్పట్లోనే ₹1 వెదించి కొన్నటువంటి ఫ్లాటు ఇది. 2 BHK ఫ్లాటు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఇక్కడికి వచ్చినాక అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తనుంది. ఎందుకంటే యశోద హాస్పిటల్ లాంటి పెద్ద ప్రాంగణం ఉన్న కానీ ట్రాఫిక్ జామ్ అయింది. గతంలోనే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 2001లోనే అక్కడ సర్పంచులు కానీ జెడ్పీటీసీలు కానీ వీళ్ళందరూ కూడా వస్తే కేసీఆర్ ఇంటి దగ్గర పార్కింగ్ ఉండకపోతుండే, నిలబడడానికి జాగా ఉండకపోతుండే. మరి ఎందుకు ఈ నందినగర్ ఇంట్లోనే రాజకీయం రచించడం? 99 మాట్లాడుకున్నాం కదా. 1999లో ఆయన చాలా ఎదురు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి. 2001 నుండి ఆ ఇంట్లో జెండా పింక్ కలర్ ఏదైతే ఉందో, పింక్ కలర్ జెండా దానికి పురుడు పోసింది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి పురుడు పోసింది ఇదే ఇల్లు. అదృశ్యంగా భావించేటువంటి ఈ ఇల్లు, నందినగర్ ఇల్లు, ఆయన చాలా వరకు ఈ ఇంటిని బాగా నమ్ముతున్నాడు. ఎందుకంటే మరోసారి ఎలా రాజకీయంగా పై ఎత్తేయాలి అంటే కేసీఆర్ మించిన వాళ్ళు లేరని ఆయనతో పాటు సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పనిచేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి నిజానికి కూడా కేసీఆర్ అంత పెద్ద వ్యూహకర్త అయితే మరి ఎందుకు ఓడిపోయారనే ప్రశ్న తలెత్తొచ్చు. కానీ కేసీఆర్ ఒక మంచి వ్యూహకర్త మాత్రమే, అడ్మినిస్ట్రేషన్ కాదు, రాజకీయ నాయకుడు పరిపాలించలేడు. ఆయనకున్నటువంటి 13 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి తెలంగాణ ఉద్యమం అందరికి తెలిసిందే. కానీ 2014 తర్వాత మరో కేసీఆర్ను చూపించాడు. ఆ నందినగర్ ఇల్లుకు మాత్రం అబ్సల్యూట్లీ ఆ ఇల్లుని మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాం, అందుబాటులో ఉంటే, అక్కడ మాకు పర్మిషన్ ఉంటే. ఈయన ఏం చేసిందంటే చైనా అమెరికా అభివృద్ధిపై స్టడీ చేస్తుండు. అంటే జాతీయ రాజకీయాల మీద గురి పెట్టిండు కేసీఆర్ అనేది క్లియరు. ఇక్కడ గజ్వేల్ నుంచి ఆయన మన మెదక్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అని ఆయన అసెంబ్లీలో విపక్షంగా కూర్చొని గవర్నమెంట్ అయినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పినా కూడా కొంతమేరకు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి జరిగినటువంటి ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో కూడా ఆయన ఎంపీకి అవకాశం ఉంది. ట్యాబ్లో ఈ పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు ఆల్రెడీ ఇన్ని వేల పుస్తకాలు చదివినని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు మరోసారి పుస్తకాలను తెరవేస్తున్నాడు. ఇదంతా సింపతి రాజకీయం అని కొంతమంది విశ్లేషకులు అంటుంటే, లేదు, కేసీఆర్కి బయట ఉంటే సమయం దొరకగానే హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్న ఆయన జరిగిన దానికి మేము బాధగా ఫీల్ అవుతున్నాం. కానీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నా కూడా హాస్పిటల్లో ఉండి ఆయన వ్యూహం రచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మాకు దీని గురించి పూర్తిగా తెలుసు కాబట్టి మేము దీని గురించి మాట్లాడుతున్నామని కూడా మాతో పాటు వైఆర్ టీవీతో కొంతమంది పంచుకున్నటువంటి విషయం.